అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము వివేకానంద గారి మాటల ద్వారా విద్య అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ విద్య అనేటటువంటిది మన జీవితాన్ని ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడేది. విద్య అంటే మీ మెదడులో దట్టింపబడి జీవితకాలం పాటు అర్థం కాకుండా జీర్ణం కాక మనసును కల్లోలపరిచే సమాచార రాశి కాదు. నానా విషయాల కలగూరగంప కాదు. మనకు కావలసింది ఉజ్జీవనకరం, ధైర్య వీర్యజనకం, శీల నిర్మాణ సమర్థం అయిన భావాలు. వీటిని అందించేదే నిజమైన విద్య. అటువంటి 5 భావాలను గ్రహించి వాటిని మీ జీవితంగా వ్యక్తిత్వంగా మలచుకోగలిగితే ఒక పెద్ద గ్రంథాలయాన్ని కంఠస్థం చేసిన వాడి కంటే విశేష విద్యావంతుల వారుగా దీప్తిస్తారు. అంటే ఒక పెద్ద గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటినీ కంఠస్థం చేయటం అంటే చదివి నేర్చుకోవటం కంటే కూడా గొప్ప విద్యావంతుడుగా మారగలుగుతావు అని. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. మనం దీర్ఘకాలం శోకించాం. ఇక చాలు. లేచి మీ కాళ్లపై మీరు ధీరులుగా నిలవండి. ఇప్పుడు మనకు కావలసింది వ్యక్తులుగా వికసింపచేసే సిద్ధాంతాలు, మనుష్యులుగా తీర్చిదిద్దే మతం, ధీరులుగా తయారు చేసే విద్య. బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించటమే కానీ బలహీనతను చింతించటం కాదు. తమలోనే అంతర్గతంగా ఉన్న శక్తి గురించి జనులందరికీ ప్రబోధించండి. చెదరిన సూర్యకిరణాలను కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా ప్రకాశిస్తాయి. అలాగే ఏకాగ్రత వల్ల మనశక్తులు దీప్తిస్తాయి. అంటే ఏకాగ్రత ఏ పన్నైనా చేయటంలో మనము మనసుని కేంద్రీకరింపచేస్తే మన శక్తి మనకి ప్రకాశిస్తుంది, ఎక్కువగా అవుతుంది అని. జ్ఞానానికి ఇదే సాధనం. లోకంలో మనకు ఉపయోగకరమైన జ్ఞానమంతా చిత్త ఏకాగ్రత వలన, అంటే మనసు ఏకాగ్రతగా ఉంచుకోవటం వలన కలిగే జ్ఞానమే అని. ఎలా తట్టాలో, ఎలా ఛేదించాలో మనకు తెలియగానే ఈ ప్రపంచం తన రహస్యాలను బయల్పరచటానికి సిద్ధంగా ఉంది. ఈ ఛేదించటానికి కావలసిన బలం, శక్తి ఏకాగ్రత వల్ల సమకూరుతుంది. మనసు ఎంతగా ఏకాగ్రమవుతుందో అంతగా ఒక విషయంపై కేంద్రీకృతమవుతుంది. ఇదే రహస్యం. ఆత్మకు అసాధ్యమైనది ఏదైనా కలదని ఎన్నడూ తలచకండి. అలా భావించటం గొప్ప అపచారమే. పాపం అనేది ఏదైనా ఉంటే అది మీరు దుర్బలురని లేదా ఇతరులను బలహీనులని పలకటమే. అంటే మనం బలహీనులమని, లేకపోతే ఇతరులను బలహీనులు అని మనం చెప్పటమే అవుతుంది అని. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన, పలుకు మాత్రమే ఈ లోకంలో ఉన్న కీడని గ్రహించండి. మనల్ని మనం తక్కువ చేసి పలుకోవటమే, అనుకోవటమే ఎక్కువ కీడు కలిగిస్తుంది. మనిషిని బలహీనపరిచే మనిషికి భయాన్ని కలిగించే దానిని మాత్రమే చెడుగా భావించి తిరస్కరించాలి. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించటమే గొప్ప పాపం. మీరు దీనిని చక్కగా గ్రహించాలని నా ప్రార్థన. తాను వ్యర్థుడనని మననం చేసే వ్యక్తి
వల్ల ఎటువంటి శుభము చేకూరదు. మనిషి రేయింబవళ్ళు తాను దుఃఖితుడనని, అధముడనని, పనికిమాలిన వాడినని భావించటం వల్ల అతడు పనికిమాలిన వాడే అయిపోతాడు. ఈ మహాసత్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. బలహీనతను గుర్తు చేసుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. బలాన్ని పెంపొందించండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించటం వల్ల బలం రాదు. బలహీనతకు పరిష్కారం బలహీనత గురించి చింతించటం కాదు, బలం గురించి ఆలోచించటమే. ఒక వ్యక్తిలో నువ్వు అధముడవు, దుష్టుడవు అని పదే పదే చెప్పటం వలన క్రమంగా ఆ వ్యక్తి తాను నిజంగా అలాంటివాడే అని నమ్ముతాడు. ఇంకొకరిని పాపి అని అనడమే మీరు చేసే పెద్ద తప్పు. ప్రతి ఒక్కరూ సమ్మోహితులై ఉన్నారు. దాని నుండి బయటపడాలంటే తమ నిజస్వరూపం గురించి తెలుసుకొని ముక్తులు కావటమే. సింహాల్లారా రండి, మీరు గొర్రెలనే భ్రమ నుంచి బయటపడండి. మీరు అమరులు, పవిత్రులు, శాశ్వతులు. మీరు ప్రకృతి కాదు, శరీరం కాదు, ప్రత్యేకతే మీకు బానిస. మీరు ప్రకృతికి బానిసలు కారు, మీకు బానిస. ప్రకృతే మీకు బానిస, మీరు ప్రకృతికి బానిసలు కాదు అని. అమృతపుత్రులు ఎంత మధురమైన ఆశాజనకమైన పేరు. సోదరులారా, మిమ్మల్ని ఈ మధురమైన అమృతపుత్రులు పేరుతో పిలవనివ్వండి. మీరు భగవంతుని పుత్రులు, దివ్యానందానికి వారసులు, పవిత్రులు, పరిపూర్ణులు, భూమిపై నడయాడే దేవతలు. మీరు పాపులా? ఒక మనిషిని అలా పిలవటమే పాపం. కళంకరహిత మనిషి నిజస్వభావానికి కళంకము ఆపాదించటమే. లేవండి, మేల్కొనండి. బలహీనత అనే ఇంద్రజాలమత్తు నుండి మేల్కొనండి. ఎవ్వరూ నిజంగా బలహీనులు కారు. ఆత్మ అనంతం, సర్వజ్ఞాతమును. లేచి నిలబడి మీ ఉనికిని చాటండి. లోపలున్న దైవాన్ని ప్రకటించండి. ఆయన్ను తిరస్కరించకండి. తీవ్రమైన స్తబ్దత, బలహీనత, దీర్ఘకాలపు ఇంద్రజాలం మన జాతిని ఎప్పటి నుంచో ఆవహించింది. ప్రస్తుతం మీరు కూడా ఆవహించి ఉంది. ప్రస్తుతం కూడా ఆవహించి ఉంది మనల్ని అని. ఇంద్రజాల ప్రభావం నుండి బయటపడండి. కేవలం బాహ్య ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ పోతే క్రమంగా మనిషి తనను తాను ఎందుకు కొరగానివానిగా భావించనారంభిస్తాడు. కాబట్టి బాహ్య ప్రకృతి అధ్యయనం మనల్ని శక్తివంతంగా చెయ్యదు. మనిషి అంతఃస్వరూపం ఏ ప్రకృతి ధర్మం కన్నా, అగ్నిపర్వత విస్ఫోటకం కన్నా లక్షల రెట్లు శక్తివంతమైనది. ఈ అంతఃశక్తి బాహ్య ప్రకృతి ధర్మాలన్నిటినీ అధిగమిస్తుంది. ఈ అంతఃప్రకృతే ప్రవృత్తే మనిషిని తాను ఏమిటో తెలుపుతుంది. మీ శరీరంలో ఎన్ని శక్తులు, ఎన్ని సమర్థతలు, ఎన్ని మహిమలు దాగున్నాయో మీకు తెలుసా? మనిషిలో ఉండే సర్వాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరున్నారు? మనిషి ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి. అయినా మనిషికి తనలోని శక్తుల్లో అణు మాత్రమే ఇప్పటికీ వ్యక్తీకరణ వచ్చింది. కాబట్టి నేను దుర్బలుడను అని పలుకరాదు. పైపైన కనిపించే హీనత క్రింద మరుగుపడి ఎంత మహత్తు ఉందో మీకెలా తెలుస్తుంది? మీ లోపల దాగి ఉన్న మహత్తును గూర్చి మీకు తెలిసింది అత్యల్పం. మీలో అనంత సింధువును పోలిన శక్తి, మహిమ దాగి ఉంది. మనిషి పాపాత్ముడనని అనవద్దు. అతడొక దైవమని తెలియచేయండి. అవివేకులైన మూర్ఖులు మిమ్మల్ని పాపులు అని అంటే మీరు ఒక మూల కూర్చొని శోకించడం ప్రారంభిస్తారు.
మిమ్మల్ని పాపులనడం మూర్ఖత్వం, దౌష్ట్యం, ధూర్తత్వం. మీరందరూ దైవమే. నేను బలహీనుడనని, పాపినని, దుఃఖితుణ్ణని, శక్తిహీనుణ్ణని, అది చెయ్యలేను, ఇది చేయలేను అని అనడమే పెద్ద పొరపాటు అని వేదాంతం అంటుంది. ఈ విధంగా మీరు భావించిన ప్రతిసారి మిమ్మల్ని నిర్బంధిస్తున్న కర్మబంధము గొలుసుకు మీరు ఇంకొక కొక్కానికి తగిలిస్తున్నట్లే. మీరొక ఇంద్రజాలపు పొరతో ఆత్మను కప్పివేస్తున్నట్లే. కాబట్టి తాను బలహీనుడనని, అపవిత్రుడనని ఎవరైనా భావిస్తే అది తప్పు. ఆ విధంగా చేస్తే వారు ప్రపంచంలోకి ఒక చెడు ఆలోచనను పంపిస్తున్నట్లే. ఇలా వివేకానంద గారు తనను తాను బలహీనుడని ఎన్నడూ అనుకోవద్దు. తన మనసును దృఢత్వం చేసుకోవాలి. మనసులో మంచి ఆలోచనలు కలగాలి. నేను ఏ పన్నైనా చేయగలను అనుకుంటే చేయగలుగుతాము. లేదు నేను అసమర్థుణ్ణి అనుకుంటే అలాగే ఉండిపోతావు అన్నట్లుగా వివేకానంద గారు చక్కగా చెప్పటం జరిగింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.